కోటం ప్రభుత్వంపై వైసీపీ నేత చంద్రగిరి మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. తిరుపతి అర్బన్ మరియు రూరల్ పరిధిలో టీడీపీ నాయకులు అధికార బలంతో అక్రమ భూ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను వివాదాస్పద స్థలాలను తమ అనుచరుల పేరిట మార్చుకుంటున్నారని మోహిత్ రెడ్డి తెలిపారు. గత 6 నెలలుగా జరిగిన రిజిస్ట్రేషన్లపై సిట్టింగ్ జడ్జితో లేదా సిట్టింగ్ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేదల భూములను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైతే వైసీపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మోహిత్ రెడ్డి హెచ్చరించారు. దుర్గ సముద్రం వద్ద ఉన్న 7 ఎకరాల 98 సెంట్ల భూమి తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ ఆక్రమించారని ఆరోపిస్తున్నారని, అందరూ తన కుటుంబ సభ్యుల భూములు కబ్జా చేశారని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లారని మండిపడ్డారు. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్సులు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ అనుకుంటాను, ఆ రోజు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇవ్వడం జరిగింది. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన ఆ రోజు చెప్పిన విషయాలు ఏంటంటే, తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతోమంది చాలా భూములు ఆక్రమించారు. అందులో మా నాన్నగారి పేరు చెప్పడం, మా కుటుంబం పేరు చెప్పడం, ఈ భూములు ఆక్రమించారని చెప్పి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఒక 7-8 భూములు ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారు పాదయాత్ర చంద్రగిరిలో చేసినప్పుడు కూడా అదే రకమైన ఆరోపణలు ఆ రోజు మా మీద చేసి, ఆ రోజు ప్రజల్లో మమ్మల్ని డీఫేమ్ చేయాలని చెప్పి, మమ్మల్ని అప్రతిష్ట చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచించి, మేము చెయ్యని తప్పులు, మాకు సంబంధం లేని విషయాలు కూడా మా మీద ఆ రోజు రుద్ది ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు తీసుకొని పోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారు 2024 ఎండింగ్లో ఈ భూమి వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించింది మాదని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, ఆయన కావచ్చు, ప్రజలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ భూమి నిజంగా మాదైతే ఈరోజు ఏ విధంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారని చెప్పి ఈరోజు ఇక్కడి నుంచి సూటి ప్రశ్న పాత్రికేయ మిత్రులందరి ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే ఇంత అందరికీ తెలుసు, టీడీపీ నాయకులు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ గెలుపు కోసం ఎన్ని అబద్ధాలన్నా చెప్తారని చెప్పి, మాకు సంబంధం లేని ఇష్యూ గవర్నమెంట్ భూమి అని చెప్పి మాకు ముందే తెలిస్తే దాన్ని మేము మాకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కాపాడిన భూమిని ఆ రోజు మా మీద తప్పుడు ఆరోపణలు చేశారు. ఈరోజు మీరు అదే భూమిని పట్టాదారులు మీ ఎవరు ఎక్కించుకొని, మీ ఎక్స్ సర్పంచులు కావచ్చు, మీకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఒక్కొక్కరు అర్ధ ఎకరా ఎకరా పంచుకొని ఎమ్మెల్యే గారికి దాంట్లో ఏముందో మొత్తం అందరూ అక్కడ కోడే కూస్తున్నారు. ఇవన్నీ కూడా తెలిసి ఈరోజు మా మీద ఆ రోజు ఆరోపణలు చేయడం నిజంగానే చాలా బాధాకరంగా అనిపించి, ఈరోజు పాత్రికేయ మిత్రులు అందరూ మీ దృష్టికి ఈ బహిరంగ క్షమాపణ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు మా కుటుంబానికి కూడా మీరు చేసిన ఆ రోజు ఒక డిఫేమ్ చేసిన దానికి, అప్రతిష్ట చేసిన దానికి మీరు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత 5 ఏళ్లలో నాన్నగారు కావచ్చు, మేము కావచ్చు, మా కుటుంబం కావచ్చు, ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మనం ఒక 30 ఏళ్ళు చంద్రగిరిలో ఆ రోజు ఆలోచన, 30 ఏళ్ళు చంద్రగిరిలో మేము నిలిచిపోవాలంటే ఒక చిన్న మచ్చగలు లేకుండా మనం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో, ఎవరు ఎన్ని చేసినా కూడా ఇలాంటివి ఏదైనా మా నాయకులు ఒకటి ఆడా ఇక్కడ చేసినా కూడా మేము చేయొద్దని చెప్పి ఆ రోజు ఖండించిన వాళ్ళం. మా మీద ఇన్ని అసత్యాలు ఆ రోజు మీరు ప్రచురించారు, ఆ విధంగా మమ్మల్ని ఆరోపి తట్టే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఇక్కడి నుంచి నేను అధికారులకు కూడా మరొకసారి తెలియజేస్తూ, దీని మీద స్పందించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారికి నేను విన్నవిస్తూ, ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. తరతరాల భూమి మాత్రం ఎక్కించాలంటే సంవత్సరాల పాటుకి డిలే చేస్తున్నారు. అదే ఒక 100 కోట్ల భూమి 10 మందికో 5 మందికో ఎక్కించాలంటే మాత్రం ఆగ మేఘాల మీద రాత్రి ఎక్కించి ఆన్లైన్లో పెట్టి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా స్పందించలేదు. ఎందుకంటే ఒక 100 కోట్ల రూపాయల భూమి ఈరోజు మార్చికెళ్తున్నారంటే జిల్లా స్థాయి కలెక్టర్ గారికి తెలియకుండా జరిగింది. నేనైతే నమ్మడం లేదు. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా నిజాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి ఎంత పెద్దవాళ్ళు అయినా సరే ఎటువంటి భయము, ఎటువంటి మొహమాటం మాకైతే లేదు. ప్రజల విషయానికి వస్తే తప్ప, మా వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఏదైనా ఉంటే తప్పకుండా తప్పు చేయకూడదని మాకు
ఒక ఖచ్చితంగా మాకు ఒకటి ఉంటుంది మా ఫీలింగు. కానీ ప్రజల విషయానికి వచ్చేసరికి తప్పకుండా ఎటువంటి తప్పులు జరిగితే మాత్రం మేము 100% వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ దీంట్లో ఉందో ఆ ఉండే ప్రజలు వాళ్ళు ఆ ఇచ్చిన వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు. ఈ ఆరోపణలన్నీ కూడా తప్పదంటే మనం ఇవన్నీ కూడా మేము మళ్ళీ ఒకసారి కోర్టు దృష్టికి కూడా తీసుకొని పోయే రోజులు దగ్గరలో వస్తాయని కూడా తెలియజేస్తున్నా. ఆ రోజు ఆయన మాట్లాడినారో మీకు కూడా తెలియజేయడం కోసం ఆ వీడియో కూడా మళ్ళీ ఒకసారి నేను షేర్ చేయడం జరుగుతుందండి. జస్ట్ ఒక 40 సెకండ్లు ఉంది. ఇక్కడ తిరుపతి కుంటపురం వాక్ ఇన్ దామినేడు తిరుపతి రూరల్ మండలం 1.33 acres of కాలువపురం వాక్ ఇన్ చిగురువాడ నార్త్ కంట్రీగా 7.98 ఎకరాలు. ఇది దుర్గ సముద్రం విలేజ్. 7.9 ఎకరాల విలేజ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక చెప్పిన సాక్ష్యం ఇది. ఈరోజు అంత పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రిగా చెప్పిన వ్యక్తి ఈరోజు అది పట్టా ల్యాండ్లు చేసుకుంటూ ఉంటే గవర్నమెంట్ నిద్రపోతుందా అని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నాను నేను. తప్పకుండా అన్న ఫస్ట్ అయితే న్యాయస్థానానికి మేము ఆశ్రయించే ముందు అయితే కలెక్టర్ గారికి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ సోమవారం కూడా మా నాయకులందరినీ కూడా పోయి